వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే మనం ఈ వ్లాగ్లో విజయవాడ అయితే వెళ్ళబోతున్నాం అన్న. నేను ఇప్పుడు షాపింగ్కి విజయవాడ వెళ్తాను. సో నా బర్త్డేకి నేనైతే ఇప్పుడైతే షాపింగ్ చేయాలన్నమాట. సో అందుకే విజయవాడ అయితే వెళ్తున్నాను. ఏలూరులో పనికి రాలేదా అంటే పనికి వస్తే, బట్ అక్కడైతే ఎక్కువ స్టోర్స్ ఉంటాయి, ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, ఫ్రెష్ కలెక్షన్ అని చెప్పి అక్కడికైతే వెళ్తాను అనమాట. అండ్ దాంతోపాటు మాకు కూడా కొద్దిగా రీఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. ఎప్పుడో నెలకోసారి బయటకు వెళ్తూ ఉంటాం. ఇంట్రెస్టింగ్. అండ్ అన్న టైము 11 అయిపోయింది. 10ంటికి బయలుదేరాలనుకున్నాం, లేట్ అయింది. బట్ మన వాళ్ళు అయితే వచ్చారు. 2 సెల్ఫీలు ఇచ్చి వచ్చేస్తా. ట్రాఫిక్ లేకుండా ఉండాలంటే 10 రూపాయలు వెళ్ళిపోవాలి. చెప్పా మీకు త్వరగా రెడీ అవ్వండిరా అని, మీరే లీడ్ చేశారు. నేను ఫోన్ చెప్పి వాళ్ళు ఎత్తావు నువ్వు ఫోను. నువ్వు యాక్చువల్గా హలో అన్న ఉన్నానంటే నేను 10ంటికల్లా బయలుదేరేవాళ్ళు. ఇప్పుడు 10:45 బయలుదేరాం. బాబు తీసి వెళ్ళిపోరు, వద్దురా బాబు వెళ్ళిపోరు. హాయ్ బ్రో. అండ్ అన్న ఇప్పుడే విజయవాడ అయితే వచ్చాం. అండ్ ఇక్కడ ఆగామన్నమాట. ఇదేదో షాపింగ్ ఇది ఉంటే. అండ్ మనం అయితే టిప్సీ టాప్సీకి కూడా వెళ్ళాలి. ఫ్రంట్ కనిపిస్తుంది కదా, 2 ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో చెక్ చేద్దాం డాడీకి ఇంకా నాకు కూడా అని. అండ్ మంత్కి నితిన్ అయితే వచ్చాడు అనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుందో షాపింగ్ ఇక్కడ. ఫైనల్కి వచ్చారు. ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు చూస్తా, కళ్ళకి నచ్చాలి, తర్వాత వేసుకుంటా. ముందు కంఫర్ట్ నచ్చాలి, వేసుకున్న తర్వాత ఎపీరియన్స్ నచ్చాలి, ఆ తర్వాత ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. వైట్ టీ తీనా, వైట్ టీ బాగుంది, బాగుంది. కానీ నీ కాలర్ కానీ బాగుంది, లుక్ చాలా బాగుంది అన్న. ఇదే ఫస్ట్ టైం తెలుసా, ఫస్ట్ రీజన్ సెలెక్ట్ అయ్యి ఎప్పుడు అవడం ఫస్ట్ టైం. బాగుంది. ఒకసారి ఇలా చూడు, ఇక్కడ పెట్టి చాలా ఇప్పుడు అర్థమవుతుంది. అది ఫిట్ గా ఉంది, షేప్ తెలుస్తుంది. ఇది లూజ్ అయిపోయి అంత ప్లెయిన్ అదే బాగుంది అన్న, పర్ఫెక్ట్ ఫిట్. అది ఏంటన్నా అంతలా అంటారు, ఇవ్వచ్చు. బాగానే ఉంది. తర్వాత కూడా బాగానే ఉంది. లూజ్ ఎక్కువైంది, సైజు పెద్ద అయింది. షోల్డర్స్ కూడా కొద్దిగా కిందికి వచ్చింది. కాంబినేషన్ అయితే ఇది. డార్క్ ఉన్నాయి ప్యాంట్లు, దగ్గర క్లాత్ క్లాత్ వేసుకున్నట్టు వింటర్లో చాలా అంతేగాని 3 నెలలు కొట్టేసి జనవరి ఫిబ్రవరి దాకా నేను ఇప్పుడు తీసి నాకు బాగా నచ్చినాయి, క్వాలిటీ ఉన్నాయి. అంటే కాంబో వేయించేది బాగుంది. ఏంటంటే ఈ ప్యాంట్ మీదకి ఇదే కాంబో నాకు ఎప్పుడు. తీసుకో అన్న, బాగుంది, లుక్ బాగుంది. ఎక్కడ ఆలోచిస్తున్నా కానీ ఎక్స్పీరియన్స్ బాగా. నేను తీసుకుంటాను. షర్ట్స్ చూస్తావా అన్న? వద్దు అలా. ఆ డిజైన్ లో అన్న ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? వద్దు, ఉన్నాయి నీ దగ్గర ఆల్రెడీ. అది ఉన్నట్టు నా కలర్ కూడా మరి దారుణం. నేవీ బ్లూ రా, దీని మీద కలర్ లేదరా? ఉందనుకుంటా, చూసినా నేను ఎప్పుడు. నువ్వు ఇదంతా కాదు, ఆ టీ షర్ట్ ఇక్కడ చాలు కానీ షర్ట్లు తీసుకో, ఇక్కడ బాగానే ఉంటాయి షర్ట్స్ కూడా. షర్ట్స్ చూడు, నాకు టీ షర్ట్ ఇది నచ్చింది. సరే నచ్చింది కానీ తర్వాత తీసుకుంటాను కదా. ఇది రెగ్యులర్ మోడల్ రా, తర్వాత తీసుకున్నా. బాగుంటుంది పూల చొక్క. బ్లాక్ టీ షర్ట్లకు వచ్చేసాం మనం. అప్పుడే షర్ట్లు అయిపోయినాయి. అటు కూడా ఉన్నాయి, షర్ట్లు ఇంకేం లేవండి. తెస్తాను చూడు ఒకసారి. పొడి చేస్తాను. టీ షర్ట్లకి షర్ట్ అన్నా
నితిన్ బ్రో బాలే బ్రో అస్సలు బాలే బ్రో. ఎప్పుడు చూసినట్టు ఎప్పుడు చూసినట్టే కొత్తగా ఏం లేదు. బాలే నీకు సెట్ కాలేదు. షర్ట్ బాగుంది కానీ నీకు బాలే. ఎందుకు ఎలా చేస్తావు? చెప్తే వినవు ఎందుకన్నా. అన్న సెలక్షన్ అయితే అయిపోయింది, అన్ని ట్రైల్ వేసాను ఇప్పుడు దాకా. ఇప్పుడు బిల్లింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. బిల్ అవుతుంది, మన బిల్ ఎంత అవుతుందో చెప్తాను. నా ఎస్టిమేషన్ అయితే అరౌండ్ 9 to 10K చూద్దాం. ఆఫరు అయితే 1K తగ్గుద్ది, లేదంటే 5,000 రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ వ్యాలెట్ అండ్ బెల్ట్ వచ్చింది తీసుకొస్తే విశ్వాసం కొడతా కూడా సరిపోద్ది, సెట్ అయింది. ఓకే అంటే విశ్వాస్ గారిని ఈటర్ కూడా సరిపోద్ది, లెదర్ ప్లేట్ సరిపోయింది. రెండో ఆఫర్ సెలెక్ట్ చేసుకున్నాం. బాబు ఫోన్ కావాలమ్మా, బిల్లు కట్టాలమ్మా. కార్డ్ యూపీఐ చేస్తావా? ఓకే చలో అన్న, అయిపోయింది. ఎక్కడ పని ఏం ఫీల్ ఉందన్న, రెయినీ సీజన్లా ఉంది మొత్తం. అసలు క్లౌడీగా వెదర్ మాకు చాలా కలిసి వచ్చింది ఈరోజు. వెదర్ వావ్ ఎంత క్లౌడీగా ఉంది. అదే ఇప్పుడైతే 2 o'clock అవుతుంది కదా, తింటాకైతే వెళ్తున్నాం. తినేసి మళ్ళీ షాపింగ్ అయితే అవుతుంది. వ్యాలెట్ వర్కింగ్ ఉందన్న ఇచ్చే దిగిపోతారా? దిగిపోదాం ఆయనకి ఇచ్చి. ఇదే వచ్చింది. ఏంటన్నా ఇప్పుడే వచ్చాం మనం ఆల్రెడీ. బట్టలు తిందాం. ఒక వెజ్ పర్సన్ ఉన్నాడు, ఆడు వెజ్ తింటాడు. మిగతా నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను లైట్గానే చెప్పుకొని తింటా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. జోకు వరం మా సంస్కృతి ఎంత బాగా. ఓకే చలో అన్న, ఇప్పుడు ఇది స్కాన్ చేసి మనం అయితే ఆర్డర్ అయితే ఇవ్వాలంట. స్కాన్ చేసాం, మెనూ వచ్చింది. సూప్స్, అపెటైజర్స్, మెయిన్ కోర్సు, నూడిల్స్. ఇదిగో అన్న ఫైనల్లీ మనం ఆర్డర్ ఇచ్చిన చికెన్ మ్యాంచో సూప్ అయితే వచ్చింది. అందరూ కూడా తింటున్నాం. విశ్వాస్ వాళ్ళు ఏమో వెజ్ కార్న్ ఏదో చెప్పుకున్నారు. జ్ఞాని మహాన్ అందరం వైబింగ్ బ్రో. లెట్ స్టార్ట్ విత్ ద సూప్ మ్యాన్. ఆ తర్వాత మనకైతే చిల్లీ చికెన్ అయితే వచ్చిందన్న, మనం ఆర్డర్ ఇచ్చింది. వెజ్ మంచూరియా కూడా వచ్చింది. అండ్ నితిన్ బాస్ ఎంజాయింగ్ చిల్లీ చికెన్. నేనైతే ఫస్ట్ పీస్ ఆల్రెడీ తినేసాను, ఆత్రం ఆపుకోలేక. అసలు అంత మంచిగా అనిపించలే. నేను వీడియోలు తీయడంలో చాలా పూర్ అన్న. చికెన్ చాప్స్ వచ్చినాయి, అయిపోయినాయి కూడా. అందరూ తినేయడం స్టార్ట్ కూడా చేశారు, నాది కూడా అయిపోవచ్చింది. యా చికెన్ చాప్స్ కూడా తిన్నాం. పూర్ అన్ప్రొఫెషనల్ బ్లాగర్ మీ, నో ప్రాబ్లం బ్రో. చికెన్ టై తొడకొడుతుంది. ఏంటన్నా ఇది? దమ్ పెట్టు. చలో అన్న ఫైనల్లీ బిల్ అయితే వచ్చింది. అండ్ బిల్ వచ్చేసరికి 4,632. ఏం చేయని డైరెక్ట్ చెప్తున్నాను. తినక ముందు తినక ముందు మన వాళ్ళు సపరేట్. చలో నితిన్ బాస్ సూపా ఏ అన్న సూప్. ఇది ఒక 20,000 ఉంటుంది అన్న, నేర్లీ చెప్పు. 30,000 ఉంటుందా? ఎంత చిన్న బుద్ధుడు కొన్న 7,000 8,000 ఇదిరా, ఇది ఒక 10,000 ఉంటుందిరా మొక్క. అన్న టైం ఎగ్జాక్ట్గా 3:30 అయింది. ఇప్పుడు ఎంటర్ అయ్యాం బ్రాండ్ ఫ్యాక్టరీ అలియాస్ రిలయన్స్ పవే తీసుకున్న ఆజియో మార్ట్ ఆఫ్లైన్ స్టోర్ అనుకో. ఫ్యాషన్ ఫ్యాక్టరీ. షూట్ల మీదకి ఏదైనా ఇప్పుడే స్టార్ట్ చేశారమ్మా, అసలు ఇప్పుడు దాకా ఏం చేయలే. ప్లేన్ చాలా అంటే చేస్తున్నాం. నెక్స్ట్ క్లీనింగ్ చేసేది 2 చేస్తాం అన్న. ఇప్పుడు దాకా ఏం కొందరు తిరిగి అలసిపోయి ఇలా కూర్చొని మెట్ల మీద సేద తీరం. ఇప్పుడే నితిన్ బాస్ ఇడైతే గంట నుంచి కూర్చొనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎత్తుక్కోవడం అయితే స్టార్ట్ చేశారన్నమాట బట్టలు. బట్ చలో నేను ఇప్పుడు ఈ ట్రైల్ వేసి మిగతా అక్కడ 2 బ్యాగులు బిల్ వేయించి మనం అయితే మళ్ళీ మాల్కి వెళ్ళాలి. ఏమైనా ఫైనల్లీ బిల్లింగ్ అయితే వచ్చాం. ఇది ఫ్యాషన్ ఫ్యాక్టరీ రిలయన్స్ అంబానీ మాల్. ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్ ఈరోజు షాపింగ్? సూపర్ రా. ఓకే ఇవన్నీ
అండ్ అన్న ఇప్పుడు ఫైనల్లీ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అయితే మన షాపింగ్ అయితే అయిపోయింది. సో ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అయిన తర్వాత ఇప్పుడు మేమైతే జ్ఞాని మహాన్ విశ్వాస్ అండ్ మేమంతా మళ్ళీ కలిసి కార్లో పీవీపీ మాల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే కార్ పార్క్ చేసి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. మాల్లో మ్యాక్సిమం స్నాకింగ్ చేయాలని ఉంది. స్నాక్స్ ఏమన్నా తిని మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేద్దాం. అల్టిమేట్ బకెట్ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి యాడ్ చేసుకోవాలి. నన్ను ఇప్పుడు కేఎఫ్సీలో అయితే ఆర్డర్ అయితే ఇచ్చాం. 1038 అయింది. రెడీ అయిపోయింది. అక్కడ నెంబర్ వేసేసారు. వచ్చేయండి, ఇంకా ఉంది, వచ్చి తీసుకెళ్ళిపోదాం అన్నా అని అన్నాడు. 5 నిమిషాలు అయింది. ఏం లేదు, అవన్నీ వద్దు. రెడీ అవడానికి 5 నిమిషాలు పట్టిందిగా. 5 నిమిషాలు మనం కాళ్ళు ఎప్పుడు వస్తున్నాం అక్కడ కూర్చునే వాళ్ళంగా. చేస్తారు. నెక్స్ట్ బాగా బ్యాలెన్స్ చేయాలి. మైక్ డ్రింక్ చుక్కు పొలిగిన చెత్త కొట్టుడు కొట్టేది. చుట్టూ కూడా కింద పడకుండా తీసుకొస్తారు. స్టార్ట్ చేస్తాం. చికెన్ పాప్కార్న్ గైస్. వాట్ ఈస్ దట్? మఫ్టీకి వచ్చాము. అప్గ్రేడింగ్ అని పెట్టారు. లోపల బొక్కలను చూద్దాం ఏం జరుగుతుంది. అరే అవ్వట్లేదు. అయ్యిందిరా. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. మళ్ళీ కింద ఫ్లోర్ కాదు, కింద ఫ్లోర్లో ఒకటి ఉండాలి. నువ్వు మీ అన్నయ్య గారు కలిసి ఆ ఫోటో దిగి పెట్టండి. ఏంటన్నా ఇప్పటికే చాలా లేట్ అయింది. మమ్మీ అడిగింది అనమాట బ్రెడ్ తెమ్మని. సో బేకరీకి వెళ్ళి నుంచి ఇంక ఇంటికే చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే అనుకున్నాం కన్నా. బాయ్ బ్రో. బాయ్. వెళ్ళాక ఫోన్ చే. కానీ నాకు ఫ్యూచర్లో కాదు, లైఫ్లో కాదు, ఫ్యూచర్లో చూడరాదు. ఏంటన్నా ఫైనల్లీ ఇంటికైతే వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యాను బ్రో. కార్ తోలేను కదా, మొత్తం నైట్ టైము చాలా అటెంటివ్గా. కాలు కాస్త తిమ్మిరి కూడా ఎక్కిందనమాట. అండ్ తెచ్చుకున్న బట్టలన్నీ కూడా ఇక్కడ పడేసాను. లూయిస్ ఫిలిప్ దీంట్లో 11K సంథింగ్ దాకా ఖర్చు అయింది. బెనెట్ అన్న ఏదైతే అది నాకు జస్ట్ ఈ ఒక్క ట్రాక్, నేను ఇది కొనడానికి మొత్తం ఏలూరంతా తిరిగాను, నాకు దొరకలేదు. బట్ అక్కడ మాల్లో స్టోర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఈ సింబల్ ఉంటుంది. బట్ సేమ్ అదే మోడల్ దొరకలేదు. బట్ ఈ ట్రాక్, ఈ జాగర్ ఒక్కటే 3500 సంథింగ్ పడింది, 3300. బట్ వర్త్ వర్మ, ఇది వర్త్. ఇది నాకు పాతది ఒక 2 years అనుకుంటా, ఈజీలీ 300 times. సో ప్రతి వేర్కి 3 రూపాయలు వేసుకున్నా సరే వర్త్ అనిపించింది నాకు ఆ ట్రాక్. సో అందుకే ఇదైతే కొన్నా. ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నానని జడ్జ్ చేయకండి. నేను ఎప్పుడూ ఇంత ఎక్కువ పెట్టలా బట్టలకి. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. చాలా తక్కువ వ్లాగ్ తీసాం, ఐ నో దట్. బట్ నెక్స్ట్ టైం ఇంకొద్దిగా ప్లాన్ చేసుకొని కాస్త సిగ్గు కూడా వదులుకొని అందరి ముందు వెళ్ళి హాయ్ ఇచ్చని మంచిగా అయితే తీస్తాను. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్. మేమైతే చాలా తక్కువ చేసాము విజయవాడకి వెళ్ళి ఈసారి షాపింగ్, కానీ అమౌంట్ ఎక్కువ ఖర్చు అయింది. క్రితం సారి అయితే మేము బిల్లింగ్ చేయించేవాటికి 11:30 అయింది.
బట్ ఈసారి 10:30 కల్లా విజయవాడ నుంచి ఇంటికి వచ్చి ఏలూరులో ఉన్నా. సో దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్. పూచ్. అండ్ ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా చూడకపోతే గేమింగ్ వీడియోస్ చూడండి.